అందరు చెప్పులు కొడదాము. సమయము శీఘ్రము గావచ్చు, శుభవచనమిది నా సభకని, శుభవచనమిది నా సభకని సులువుగా బోధింపగవచ్చు, సులువుగా బోధింపగవచ్చు. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనో విచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. భలో యేసు మహారాజుకు అందరూ చేతులు పైకెత్తి. హుషారుగా ఉన్నారా, నిర్లక్ష్యంగా ఉన్నారా? హుషారుగా ఉన్నారా, నిర్లక్ష్యంగా ఉన్నారా? బాధతో ఉన్నాము, కష్టముతో ఉన్నాము, దుఃఖముతో ఉన్నాము, వేదనతో ఉన్నాము. ఏమితో వచ్చినా కూడా దేవుని సన్నిధిలోకి రాగానే దేవుడు సమాధానమునిచ్చేవారు. బలో యేసు మహారాజుకు. కనుక సమాధానముతో ప్రభువునే చూచిన వారికి ఆ సమాధానమును వెంట పెట్టుకుని వెళతారు. గనుక హుషారుగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును గమనించుకుందాము. ఈనాటి వాక్య అంశము గుంపులు, ఇంగ్లీష్లో గ్రూప్స్, గుంపులు. బైబిల్ గ్రంథములో అనేకమైన గుంపులను గూర్చి దేవుడు వాక్యములో రాయించారు. దాదాపుగా 10 గుంపులను గూర్చి దేవుని యొక్క గ్రంథములో దేవుడు రాయించారు. ఈరోజు కొంతమంది గుంపులను గూర్చి మీతో మాట్లాడాలని ప్రభువు నామములో ఆశపడుచు ఉన్నాను. గనుక అమాయ ఎవరు కూడా నిర్లక్ష్యము వహించొద్దు, అశ్రద్ధగా ఉండద్దు. ఎందుకంటే వాక్యము చాలా ప్రాముఖ్యము. వాక్యము వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము కలిగితే దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు మనము చూడగలుగుతాము. గనుక అటు విశ్వాసమును మన జీవితములో మనము పొందుకొనుటకు వాక్యము చాలా అవసరము. ఈనాటి వాక్య అంశ ప్రకారముగా గుంపులు లేదా గ్రూప్స్, కొన్నిటిని గూర్చి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించారు. గనుక వాక్యమును మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, హుషారుగా తీసిన వారు, అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, దానిని మరవవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినములు మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. ఇక్కడ చూస్తూ ఉన్నాము పిల్లారా, మనము గమనించినట్లయితే ఇక్కడ తిరుగుబాటు చేయు గుంపు మనకు కనబడుచు ఉన్నది. తలలు నేలకు వేయొద్దు, ఇలాగన చూడండి. తిరుగుబాటు చేయు ఒక గుంపు మనకు కనబడుతుంది. ఎవరి మీద తిరుగుబాటు చేయొచ్చు ఉన్నారు? దేవుని మీద తిరుగుబాటు చేయొచ్చు ఉన్నారు. నేటి దినాలలో చాలా మంది విశ్వాసులైన వారు పేరుకు మాత్రము దేవుని నమ్మాము, ప్రతి ఆదివారము ఆరాధనకు వస్తూ ఉన్నాము, వాక్యములను వింటూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము, భక్తిగా ఉన్నాము, అలాగూ ఉన్నాము, ఇలాగూ ఉన్నామని చెప్పి అనేకమైన మాటలు చెబుతూ ఉంటారు. కానీ ఏదో ఒక సమయములో ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మీద, దైవ సేవకుని మీద తిరుగుబాటు చేయువారిగా ఉన్నారు. అలాగూ తిరుగుబాటు చేయువారి యొక్క గుంపు మనకు ఇక్కడ కనబడుచు ఉన్నది. అందుకే దేవుడు ఇక్కడ చూస్తూ ఉన్నాము, కోపముతో ఉన్నట్లుగా అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన
సంగతి నీవు జ్ఞాపకము చేసుకొనుము. నేటి దినాలలో అనేకమైన సంఘాలలో జరుగుతున్న కార్యం ఏమిటంటే సేవకుని మీద విశ్వాసులైన వారు తిరుగుబడు వారిగా ఉన్నారు. ఇక్కడ కూడా అదే గుంపు కనబడుచు ఉంది. వాక్యము విన్నంత వరకు వింటారు. కొంతమంది అయితే విశ్వాసులైన వారు అక్కడ సేవకుడు ఒకవేళ వారి యొక్క హృదయములో లేదా వారి కుటుంబములో జరిగే కొన్ని కలహాలను గూర్చి లేదా దైవ వాక్యమును గూర్చి సేవకుడు బోధిస్తూ ఉంటే ఒకవేళ వారికి ఆ వాక్యము పడుచు ఉన్నదేమో వారు అనుకుంటూ ఉంటారు. కొంతమంది, ఈ సేవకుడు మా గురించి ఎందుకు చెబుతూ ఉన్నాడు, మా కుటుంబము గురించి ఎందుకు చెబుతూ ఉన్నాడు, లేక ఈ సేవకుడు మా గురించి చెప్పాడు, మా కుటుంబము గురించి చెప్పాడు, ఈయన ఎందుకు మా యొక్క కుటుంబ సంగతులనే ఎందుకు చెబుతూ ఉన్నాడని చెప్పి సేవకుల మీద కొంతమంది తిరుగుబాటు చేసేవారిగా ఉంటారు. ఇక్కడ కూడా మనకు కనబడుచున్న ఇక గుంపు ఏమిటంటే సేవకుల మీద దేవుని మీద తిరుగుబాటు చేయు గుంపును గూర్చి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. అమ్మాయ, ఈ సంఘము దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, ఈ మిషను దేవుడు ఏర్పాటు చేసిన మిషను. ఈ మిషనులోనికి రావాలంటే దేవుని సంకల్పము, దేవుని చిత్తము ఉంటేనే, ఈ సంఘములోనికి రావాలంటే దేవుని కృప, దైవ ఆశీర్వాదం ఉంటేనే ఈ సంఘములోనికి, ఈ యొక్క సహవాసములోనికి నీవు నేను అడుగు పెట్టగలము. కనుక ఒకవేళ నీవు అలాంటి తిరుగుబాటులో ఉన్నావేమో, అలాంటి గుంపులోనే ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు. తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేసే గుంపులో ఒకవేళ నీవు ఉంటే పరీక్షించుకో. ఇక రెండవదిగా మనము చూసినట్లయితే దుర్మార్గుల గుంపు. కీర్తనల గ్రంథము దావీదు సంకీర్తన 22వ అధ్యాయము 16వ వచనంలో చూచినట్లయితే 22 దావీదు సంకీర్తన 22వ అధ్యాయము 16వ వచనంలో చూచినట్లయితే 22:16 వచనము, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లరా, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడుకొని ఉన్నారు అని చెప్పి దావీదు గారు మాట్లాడొచ్చు ఉన్నారు. నేడు దుర్మార్గులైన వారు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని నమ్మిన బిడలైన వారి మీదకు లేదా దేవుని సంఘమునకు లేదా దేవుని యొక్క సహవాసముతో నింపబడిన అనేకమైన విశ్వాసుల మీదకి ఎలాగ వచ్చుచు ఉన్నారంటే దుర్మార్గుల వలె వస్తూ ఉన్నారు. దుర్మార్గుల గుంపు ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లరా. నేటు అనేకమైన దైవ సంఘాలలో కనబడుచు ఉన్నది ఏమిటంటే దుర్మార్గత. కొంతమంది కొన్ని సంఘాలు ఎదిగిపోతూ ఉంటే, కొన్ని సహవాస కూటములు పెదగైపోతూ ఉంటే వారి సంఘాలను అణచివేయాలి, వారి సంఘాలను చెడగొట్టాలని చెప్పి కొన్ని దుర్మార్గపు గుంపులు ఏం చేస్తూ ఉన్నాయంటే దైవ సంఘాలను చెడపు చేస్తూ ఉన్నాయి, దైవ సంఘాలను పాడు చేస్తూ ఉన్నాయి. ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి లేనిపోని మాటలు సేవకుల మీద, కుటుంబాల మీద, సంఘాల మీద చెప్పి ఆ సంఘాలను పాడు చేయుటకు అనేకమైన దుర్మార్గపు గుంపులు రేగుచ్చు ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడుచున్న గుంపు ఏమిటంటే దుర్మార్గపుల గుంపు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. అలాంటి దుర్మార్గపు గుంపులో ఉన్నావేమో ఒకసారి పరీక్ష చేసుకో. ఇక మూడవదిగా మనము చూసినట్లయితే బలాత్కారము చేయు గుంపు. దావీదు సంకీర్తన 86వ సంకీర్తన 14వ వచనంలో మనం చూసినట్లయితే దావీదు సంకీర్తన 86వ సంకీర్తన 14వ వచనంలో చూసినట్లయితే 86:14 దేవ గర్విష్ఠులను నా మీదకి లేచి ఉన్నారు, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణమును తీయజూచుచు ఉన్నారు. వారు నిన్ను ఇక్కడ దావీదు మహారాజు ఒక ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఏమనంటే గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణమును
ప్రాణమును తీయొచ్చు ఉన్నారు. నిజంగా అండి, ఒక మనిషి ప్రాణమును ఎలాగూ తీయడానికి వారికి మనస్సు కలుగుతుందో మాకు అర్థము కాదు. ఒక మనిషి దేవుడిచ్చిన ప్రాణమును ఇంకొక మనిషి వచ్చి త్రియుటకు వారికి ఏ అధికారము లేదు. కానీ వారి యొక్క సొంత లాభము కొరకు, వారి యొక్క ఉపయోగము కొరకు ఒక మనిషిని ఏం చేస్తూ ఉన్నాడంటే, మనిషి బలాత్కారము చేసి ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రాణము తీయొచ్చు ఉన్నాడు. ఇక్కడ బలాత్కారము చేయు గుంపు కనబడుచు ఉన్నది. కొంతమంది మాటలతో ప్రాణము తీస్తూ ఉంటారు, చెడు మాటలతో కొంతమంది ప్రాణమును తీస్తూ ఉంటారు. కొంతమంది నానా విధములైన వారిని ప్రవర్తనతో కొంతమంది వారి యొక్క ప్రాణములను, ఎదుటి వారి యొక్క ప్రాణములను తీస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కనబడే గుంపు ఏమిటంటే బలాత్కారము చేయు గుంపు మనకు కనబడుతూ ఉంది. మొదటిగా దేవుని మీద తిరుగుబాటు చేయు గుంపు, రెండవదిగా దుర్మార్గపుల గుంపు, మూడవదిగా బలాత్కారుల గుంపు, ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే పాపుల గుంపు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే 1వ అధ్యాయం 13వ వచనములో, మీ నైవేద్యము వ్యర్థము, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు, అది నాకు అసహ్యము పుట్టించుచు ఉన్నది. దుర్పార్పణము దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును, విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచు ఉన్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా, ఇక్కడ ఏ గుంపు కనబడుతూ ఉందంటే పాపుల గుంపు కనబడుతుంది. అంతేకాకుండా ఆ పై వచనములలో మనం చూసినట్లయితే అది నాకు అసహ్యము పుట్టించు దుర్మార్గమును చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కొంతమంది లోకములో ఉన్న ప్రతి పాపమును కూడా వారితో వెంట పెట్టుకొని దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. అవునా కదా? కొంతమంది ప్రతి పాపము చేస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్లో పాపం చేస్తూ ఉంటారు, కొంతమంది వారి యొక్క శరీరముతో పాపం చేస్తూ ఉంటారు, కొంతమంది వారి యొక్క తలంపులతో పాపము చేస్తూ ఉంటారు. అలాగున ఎవరైతే పాపముతో కూడి అలాగున వచ్చి ధూపార్పణమునగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేస్తూ దేవునికి ధూపం వేస్తూ ఉంటారు, కొంతమంది స్తుతి చేస్తూ దేవునికి ధూపం వేస్తూ ఉంటారు. అలాంటి ధూపార్పణమును తేకుడి, అది నాకు అసహ్యము అని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉంది. ఏ పాపముతో నీవు నిండుకొని ఉన్నావో, ఏ ద్వేషముతో నింపుకొని ఉన్నావో, దేవునికి విరుద్ధమైన ఏ పాపపు ఆలోచనలు నీ యొక్క తలంపులలో, నీ దేహములో ఉన్నాయో, ఈ యొక్క పాపమును గూర్చి దేవుడు వినిపిస్తున్న యొక్క మాట ఏమిటంటే, ఒకవేళ ఈ గుంపులో నీవు ఉన్నావేమో, ఆ గుంపులో నుంచి బయటకు రమ్మని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ఆ గుంపు దేవునికి ఇష్టము లేని గుంపు, పాపుల గుంపు. ఇక ఐదవదిగా మనము చూసినట్లయితే వ్యభిచారము చేయు గుంపు. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనములో చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 5:7 వచనములో, 5వ అధ్యాయం 7వ వచనములో, నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చెయ్యుదురు. నేను వారిని తృప్తిగా పోషించును. వారు వ్యభిచారము చెయ్యొచ్చు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేను ఎట్లు నిన్ను క్షమించుదును. నిజంగా ఒక భార్యకు ఒక భర్త అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒక భర్తకు ఒక భార్యని సెలవిస్తూ ఉంది, ఒక భార్యకు ఒక భర్తని సెలవిస్తూ ఉంటే, నేటి దినాలలో నిజంగా ఇతర స్త్రీలపై లేదా ఇతర పురుషులపై మనుషులు మోహపు చూపులు కలిగి
నీ చూపే పాపం అన్నారు, నీ ప్రవర్తనే పాపం అన్నారు, నీ నడవడికే పాపం అన్నారు, నీ క్రియలే పాపం అన్నారు. నేటి దినాల్లో చాలా మంది చూపుతో వ్యభిచారము చేస్తూ ఉన్నారు, నడకలతో వ్యభిచారము చేస్తూ ఉన్నారు, నానా విధమునైన దేవునికి ఇష్టము కాని క్రియలు చేస్తూ పాపము చేయొచ్చు ఉన్నారు. వ్యభిచారము చేయువారు అనేకులు కలిగి ఉన్నారు. బహుశా మాయ ఒకవేళ అలాంటి చూపులో ఉంటే, అలాంటి క్రియలో ఉంటే, ఈ గుంపులోనే ఉంటే క్షమించుమని ప్రభువుని అడుగు. వాటి నుంచి నీవు తొలగిపోయే విధముగా నీవుండి. ఇక్కడ వ్యభిచారము చేయు గుంపు మనకు కనబడుతూ ఉంది. ఇక 6వదిగా మనం చూసినట్లయితే ప్రాణము తీయు గుంపు మనకు కనబడుతుంది. దావీదు సంకీర్తన 56వ సంకీర్తన 6వ వచనంలో చూసినట్లయితే, దావీదు సంకీర్తన 56వ సంకీర్తన 6వ వచనంలో చూసినట్లయితే, వారు గుంపు కూడి 56 6వ వచనములో వారు గుంపు కూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరచ్చు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. 56 6వ వచనమమ్మా, అదే 86 అదే 56వ అధ్యాయం 6వ వచనం. వారు గుంపు కూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుకొని ఉందరు. ఇక్కడ చూస్తూ ఉన్నాం, దావీదు మహారాజు పలు మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఏమనంటే, వారు గుంపు కూడి నా ప్రాణము తీయగూరుచు ఉన్నారు, వారు నా అడుగులను కనిపెట్టుచు ఉన్నారని చెప్పి దావీదు మహారాజు మాట్లాడుచు ఉన్నారు. కొంతమంది ప్రాణాలను తీసేవారిగా ఏదో ఆశించి నేటి దినాలలో చూస్తూ ఉన్నాము. ఆస్తి కొరకు కొంతమంది ప్రాణములను తీయువారు, తల్లిదండ్రులు ఆస్తి ఇవ్వలేదని చెప్పి పిల్లలైన వారు తల్లిదండ్రుల యొక్క ప్రాణాలను తీయువారిగా ఉన్నారు. లేదా చెల్లెలికి ఆస్తి ఎక్కువ వస్తుందని చెప్పి చెల్లెలి భర్తను కానీ చెల్లెల్ని కానీ చంపే దినాలలో మనం ఉన్నాము. ఒకవేళ ప్రాణము తీయు గుంపులో నీ ఉంటే, అలాంటి ఆలోచనలో నీ ఉంటే, నీ హృదయాన్ని తలంపులను మార్చుకునే వారిగా మనం ఉండాలి. ప్రాణము తీయు గుంపు. ఇక 7వదిగా మనం చూసినట్లయితే త్రాగుబోతుల గుంపు. నిజంగా నేటి దినాలలో త్రాగుబోతులైన వారు ఎక్కువైపోయారు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, సామెతల గ్రంథం 23:21, త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపరి గుడ్డలు ధరించుటకు కారణమగును. ఇక్కడ చూస్తూ ఉన్నాము, త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులవుతారు. నిజంగా పురుషులైన వారు తాగితే ఒక అర్థం ఉంటుందేమో, కానీ నేడు స్త్రీలైన వారు కూడా సాయంకాలం అవగానే క్యూలు కట్టింటారు. నిజంగా కొంతమంది యవ్వన బిడ్డలైన వారు కూడా సిటీలలో మనం చూచామంటే కల్చర్ అని చెప్పి పబ్బులకు వెళుచూ ఉంటారు, డిస్కో డ్యాన్సులకు వెళుచూ ఉంటారు. అక్కడ ఏం చేస్తూ ఉంటారంటే త్రాగుచూ ఉంటారు. ఈ యొక్క త్రాగుడు ఏమి పాలు చేస్తుందట? దరిద్రము పాలు చేస్తుందట. నీ ఇంటిని గుళ్ళు చేస్తుందట. త్రాగుడు అలవాటుకు నీవు బానిసైపోయావంటే నీ యొక్క దేహములో ఉన్న ప్రతి అవయమును పాడు చేసి, కిడ్నీలను పాడు చేసి, లివరును పాడు చేసి, నీ దేహములో ఉన్న ప్రతి అవయమును పాడు చేసి, చివరికి నిన్ను మరణమునకు దగ్గర చేసి ఏమైపోతుంది చెప్పండి? నీ దేహము మట్టిలో పాతిపెట్టుటకు నిన్ను నడిపిస్తుంది. త్రాగుబోతుల గుంపు. నేడు అనేకులు తాగుబోతుల గుంపులో ఉన్నారు. కొంతమంది ఎవరు అన్నారట ఈ మధ్య కాలములో, ఏ సంఘములో చూచినా కూడా త్రాగుబోతులైన వారు ఎక్కువైపోయారు అన్నారట. ప్రతి వారము కూడా దైవ సేవకులైన వారిని దేవుడు మరువర్చుకొని మాట్లాడేది ఏమిటి చెప్పండి? త్రాగద్దు, త్రాగద్దు, త్రాగద్దు. మేమైతే మిమ్మల్ని తాగమని చెబుతున్నామా? చెప్పాలి. తాగమంటున్నామా? తాగద్దంటున్నామా? తాగద్దని అంటున్నామా లేదా?
అన్ని సంఘాలలో చర్చికి వెళ్ళే వారందరూ కూడా త్రాగేవారే ఉన్నారు అని అంటూ ఉన్నారట. మేమైతే ప్రతి ఆదివారము కూడా తెలియజేసే మాట ఏమిటంటే త్రాగద్దు, అది త్రాగుట మంచిది కాదు, నీ దేహానికి మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు. త్రాగుట ద్వారా నీ శరీరము బలహీనమైపోతుంది, నీ కుటుంబము దారిద్ర్యము పాలవుతుంది. ఎందుకంటే నీ కష్టార్జితమంతా కూడా తీసుకొని వెళ్ళిపోయి ఆ త్రాగుడు అమ్మే కొట్టులోనికి పెట్టేసి నీ బిడలైన వారికి మంచి వస్త్రాలు ఇవ్వడానికి, మంచి చదువులను చదివించడానికి, వారిని ఒక భవిష్యత్తు బాటలో నడిపించడానికి నీ సొమ్మంతయు కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఖర్చు చేస్తే ఇక నీ కుటుంబానికి ఏం చేస్తావు నువ్వు చెప్పు? కుటుంబము దరిద్రము పాలైపోతూ ఉన్నది. గనుక త్రాగుబోతుల గుంపు మరొక వచనంలో కూడా మనం చూసినట్లయితే హోషియా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే హోషియా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 7-14 వచనములో హృదయపూర్వకముగా నన్ను బ్రతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావాలని వారు గుంపులు కూడుదురు. ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా, హృదయపూర్వకముగా నన్ను బ్రతిమాలు కొనకంటే దేవుని సన్నిధిలో అయ్యా ఈ యొక్క త్రాగుడు అలవాటు నుంచి నేను మాన్పింపబడుటకు నీ కృపను నాకు దయచేయండి, నీ సన్నిధిని నాకు దయచేయండి, నీ వాక్యమును నా హృదయములో ఉంచండి అని చెప్పి బ్రతిమాలు కొనక ఏం చేస్తూ ఉన్నారట? శయము మీద పండుకొని ఏం చేస్తూ ఉన్నారట చెప్పండి? కేకలు. అంటే ఆ యొక్క మత్తులు అలాగున మంచం మీద పడుకొని కొంతమంది కేకలు వేస్తూ ఉంటారు, కొంతమంది భార్యల మీద రవ్వలు విసురుతూ ఉంటారు, కొంతమంది బిడ్డల మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. అలాగున తాగుతూ కేకలు వేస్తూ ఉంటారు. వాడలాగున్నాడు, ఈమెలాగుంది, అలాగూ ఇలాగు అని చెప్పి త్రాగుతూ కేకలు వేస్తూ ఉంటారు. అలాగున నీవు చెయ్యొద్దని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? ఏ గుంపులో ఉన్నావో నీవు ఒకసారి ఆలోచన చేసుకో. ఇక్కడ తాగుబోతుల గుంపు కనబడుతుంది. ఇక 8వదిగా మనం చూసినట్లయితే రోగుల గుంపు. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించబడిన పిమ్మట కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి. ఇక్కడ చూస్తూ ఉన్న ఒక కోనేరు కనబడుతుంది మనకు. ఈ కోనేటి వద్ద ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ చూస్తూ ఉన్నట్లరా, ప్రతి ఏటా కూడా ఆ యొక్క దేవదూత కోనేటిలో దిగుచూ ఉంటుందట. అలాగున దేవదూత వెళ్ళి ఆ కోనేటిలో దిగగానే నీళ్లు కదిలింపబడగానే ఆ యొక్క మొదటిగా ఆ నీటిలో ఎవరైతే దిగుతారో వారికి ఏం కలుగుతుందంట చెప్పండి? స్వస్థత కలుగుతుందట. అలాగున స్వస్థత కలుగుతుందని చెప్పి ఆ బెతెస్దా కోనేటి యొద్ద అనేకులైన రోగులైన వారు, కుంటివారు, గురుటివారు, నానా విధములైన రోగముతో ఉన్నవారు కూడా వెళ్ళి అక్కడ ఏం చేస్తూ ఉన్నారట? గుంపులుగా కూడుకొని ఉన్నారు. గనుక ఇదిగో ఈరోజు ఈ బెతెస్దా కోనేటికి దేవుడైనా ఏర్పాటు చేసిన బైబిల్ మిషన్ అనబడే ఈ బెతెస్దా కోనేటికి ఎవరైతే ముందుగా వస్తారో,
ఏ రోగముతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ సమాధానము లేకుండా ఏ యొక్క చీకటి శోధనతో వచ్చావో, ఎన్నో కార్యాలు ఎవరైతే మొదటగా దిగుతారో, మొదటగా ఎవరైతే అడుగుతారో వారికి స్వస్థతను అనుగ్రహించేదే ఈ బెతెస్దా కోనేటి దేవుని మందిరము. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. ఇక్కడ రోగుల గుంపులు కనబడొచ్చు ఉన్నాయి. నిజంగా ఎంతో మంది నానా విధములైన రోగాలతో వస్తూ ఉంటారు. కొంతమంది చెడు తలంపులు అనబడే రోగముతో, కొంతమంది వాక్యము వినలేని రోగముతో వస్తూ ఉంటారు. నిజంగా ఓ తల్లి బుధాలలో దేవుని రాకడ సూచనలు గూర్చి వినిపిస్తూ ఉంటే ఆ రోజట ఆమె యొక్క మనస్సులో ప్రతి వారము కూడా ఆమెను వాక్యము వినకుండా ఆ యొక్క హృదయానికి లేదా చెవులకి ఏదో ఒకటి వచ్చి అడ్డుగా ఉన్నట్లు అనిపించేదట. ఆమె హృదయంలోనికి వాక్యం వెళ్ళకుండా ఆ యొక్క అడ్డుగా ఉన్నట్లు ఆమెకు అనిపించేదట. నిజంగా చాలా మంది హృదయాలలోనికి వాక్యం వెళ్ళకుండా కొంతమంది మత్తుగా ఉంటారు, కొంతమంది ఐహ్యమైన విచారములతో ఉంటారు, కొంతమంది రోగములతో ఉంటారు. ఏదో రోగము చెప్పి నేను కూర్చోలేకపోతున్నాను, నేను వినలేకపోతున్నాను, వాక్యమును గ్రహించలేకపోతున్నానని చెప్పి నానా విధములైన ఆ యొక్క సమస్యలు చెబుతూ దేవునికి దూరం అయిపోయే వారిగా రోగులుగా ఉన్నారు. వాక్యం వింటే ప్రతి రోగము యేసు నామములో ఆ యొక్క యేసు సన్నిధిలో యేసు మందిరములోనికి రాగా దేవుడు బాగు చేయనై ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. ఇక్కడ రోగుల గుంపు మనకు కనబడుతుంది. ఇక చివరిగా మనం చూసినట్లయితే దేవుని యొద్దకు, దేవుని మందిరమునకు వెళ్ళు గుంపు. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే దేవుని మందిరమునకు వెళ్ళు గుంపు. యెషయా గ్రంథము 2:3 వచనం. ఆ కాలమున సీయోనుల నుండి ధర్మశాస్త్రము, యెరూషలేముల నుండి యెహోవాకు పాయలు వెలును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకొందరు. ఇక్కడ చూస్తూ ఉన్నాం పిల్లరా, ఒకరికొకరు ఏం చేస్తూ ఉన్నారంటే జనములను గుంపులుగా చేసుకుని, ఇదిగో నా దేవుని పర్వతము మీదకు, నా దేవుని వాక్యమునకు, నా దేవుని సన్నిధానమునకు వెళ్ళుదము రండి అని చెప్పి ఒకరికొకరు పురిగొలుపుకుంటూ ఉన్నారట. మనమైతే నిజంగా కుటుంబములో తండ్రి వస్తే తల్లి రాదు, తల్లిదండ్రులైన వారు ఇరుగు వస్తే పిల్లలు రారు, ఒకవేళ పిల్లలు వస్తే తల్లిదండ్రులైన వారు మానేస్తూ ఉంటారు. ఆదివారము రోజునే ఏదో ఒక పని, ఏదో ఒక కార్యము పెట్టుకొని దేవుని సన్నిధిని మానేస్తూ ఉంటారు. నిజమైన విశ్వాసట ఒక ఆదివారము దేవుని సన్నిధిని మానేస్తే తన యొక్క శరీరములో ఒక పాటును కోల్పోయిన విధముగా ఉండాలంట. నిజమైన విశ్వాసి అలాగున దేవుని ఆరాధించాలంట. నిజమైన విశ్వాసి ఆ రోజు ఆరాధన మానేసామనుకోండి, ఈరోజు నా శరీరములో ఒక అవయమును నేను కోల్పోయానని చెప్పి బాధతో ప్రభువుని ఆరాధించాల. కానీ ఈరోజు నిజంగా ఆదివారము రాగానే కావలసి కంటే పనికి వెళ్ళిపోతారు. కొంతమంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి పనులకు వెళ్ళిపోతూ ఉంటారు, లేదా ఏదో పెళ్లికి వెళ్ళిపోతూ ఉంటారు. మనకు పెళ్లి ముఖ్యము కాదు, కానీ నిన్ను నన్ను వధువు సంఘముగా పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచేది మన ప్రభువే, ఆ వివాహాలను జరిగించేది మన ప్రభువే. కనుక దేవుని సన్నిధియే మనకు ముఖ్యము. ఆదివారమున ఏ కార్యము పడినా కూడా మానకుండా మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, ఒకరికొకరు కూడా
గుంపులుగా కూర్చుకొని యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి అని చెప్పి సమకూర్చబడి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. మరొక వచనములో కూడా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం చూసినట్లయితే 43:9 సర్వజనులారా గుంపు కూడి రండి, గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు, పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు, తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్ష్యములను తేవలను లేదా విని సత్యమే అని చెప్పుకొనవలెను. సర్వజనులారా గుంపులుగా రండి, దేవుని ఆరాధించుటకు లేదా దేవుడి మీ జీవితాల్లో చేసిన మేలను బట్టి, దేవుడు జరిగించిన ఉపకారములను బట్టి దేవుని సన్నిధిలో మనమందరము సాక్షులుగా ఉంచబడుటకు, దేవుని సన్నిధిలో మనమందరం ఒక పాత్రులుగా దేవుడు ఏర్పాటు చేసిన ఉపయోగకరమైన పాత్రలుగా మనము వాడబడుటకు, సాక్షుల వలె మనము నిలబడబడుటకు, దేవుని సత్యమును తెలియజేయుటకు మనం ఎలాగూ వెళ్ళాలట చెప్పండి. దేవుని మందిరమునకు గుంపులుగా వెళ్ళాలట. ఇక్కడ దేవుని మందిరమునకు వెళ్ళు గుంపు కనబడుతుంది. ఇంతవరకు నీవు విన్న ఏ గుంపులో ఉన్నావు? నీవు సహోదరుడా, సహోదరి, నీవు ఏ గుంపులో ఉన్నావో? దేవుని మీద తిరుగుబాటు చేయు గుంపులో ఉన్నావా? దుర్మార్గపుల గుంపులో ఉన్నావా? బలత్కారుల గుంపులో ఉన్నావా? పాపుల గుంపులో ఉన్నావా? వ్యభిచారము చేయు గుంపులో ఉన్నావా? ప్రాణము తీయు గుంపులో ఉన్నావా? త్రాగుబోతుల గుంపులో ఉన్నావా? దేవుని యొద్దకు, దేవుని మందిరమునకు వెళ్ళు గుంపులో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఇదిగో పైనున్న గుంపులోనే ఉన్నావంటే నీ జీవితము నరకమునకు వెళుతుంది. ఇదిగో కిందున్న దేవుని మందిరమునకు వెళ్ళు గుంపులో ఉన్నావంటే నీ యొక్క జీవితము పరలోకమునకు బాటగా నీ జీవితాన్ని దేవుడు మార్చనయున్నారు. గనుక ఈ గుంపులో ఉండి, దేవునికి ఇష్టమైన గుంపులో ఉండి మన జీవితమును, మన కుటుంబమును రక్షించుకొని ఆ రాజ్యమునకు, పరలోకమునకు బాటను, మన మార్గములను సరళము చేసుకొని ఆ రాజ్యమునకు సిద్ధపడి ప్రభువుతో ఎగిరి వెళ్ళే కార్యము దేవుడు మన జీవితాలలో మెండుగా అనుగ్రహించునుగాక. మోకరించి తీర్మానము చేసుకుందాము. నువ్వే గుంపులో ఉన్నావు?